శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్య లహరిలో ఈరోజు మనం 59వ శ్లోకానికి వచ్చాం. 59వ శ్లోకం. స్ఫురద్గండా భోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యత్ అవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారి యొక్క ముఖంలో ఉన్న చెక్కిళ్ళు అంటే బుగ్గలు వర్ణిస్తున్నారు. అంటే కళ్ళు అయిపోయింది, కనుచూపు, కణతలు అంతా వర్ణించేశారు. ఇక కళ్ళ కింద ఉన్న ఈ బుగ్గలు, అటు ఇటు ఉన్న కుడి ఎడమ బుగ్గల గురించి వర్ణిస్తున్నారు. దాంతోపాటు అమ్మవారు పెట్టుకున్న తాటంకాలు కూడా వర్ణిస్తున్నారు. చెవులకు పెట్టుకున్న తాటంకాలు కూడా. తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ. ఆ రెండింటి గురించి వర్ణిస్తున్నారు. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ. పద్మరాగమణులతో ఉన్నటువంటి ఆ యొక్క ఆదర్శ, ఆ శిల ఆదర్శ చెక్కిళ్ళు ఎలా ఉన్నట్ట, అద్దాల్లాగా ఉన్నట్ట. అటువంటి అద్దాల్లాంటి చెక్కిళ్ళతో అమ్మవారు ఉన్నారని చెప్పి అక్కడ లలితా శాస్త్రంలో వర్ణించారు. దాన్నే కొంచెం మార్చి మనకు దీంట్లో వర్ణిస్తున్నారు. మామూలుగా మన్మధుడి గురించి ఎక్కువ చెప్తారు. ఇంకా ఇక్కడి నుంచి శ్లోకాలు మనం ముందే చెప్పారు, కానీ ఇంకా ఎక్కువ చెప్తారు ఇక్కడి నుంచి. మన్మధుడు వచ్చేసేసి దాని దగ్గర ఉన్నటువంటి బాణాలు, పూల బాణాలు, వాటిని ఆ శివపార్వతుల కళ్యాణం కోసంగా శివుడి మీద ప్రయోగిస్తే అవి విఫలమయ్యి ఆయనే కాలిపోయాడు. మన్మధుడే ఆ శివుని మూడో కంటి అగ్నికి. కాబట్టి అప్పటి నుంచి ఆ మన్మధుడికి ఒక కోరిక మిగిలిపోయినట. ఏమని? ఆ శివుణ్ణి జయించాలని చెప్పి. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే జయించాలి, దేనికోసం ఓడిపోయాడో అక్కడే జయించాలనే ఉద్దేశంతో ఇప్పుడు అమ్మవారి చూపులు, అమ్మవారి యొక్క కళ్ళు అవన్నీ కలిసి ధనుస్సుగా, బాణంగా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు అమ్మవారి బుగ్గల్ని రథంగా తయారు చేసుకుంటున్నాడు. ఆ యొక్క శివుడితో యుద్ధం చేయాలంటే అన్నీ కావాలి కదా, అందుకని సిద్ధం చేసుకుంటున్నాడు. మరి రథము, ఆ శివుడి యొక్క రథంతో, శివుడు కూడా ఒకప్పుడు రథం ఉపయోగించి యుద్ధం చేశాడు. ఆయన యుద్ధం చేసినప్పుడు ఏం ఉపయోగించాడు? ఆ త్రిపురాసురుని సంహరించాడు ఆ మన్మథుడు, ఆ శివుడు. ఆ త్రిపురాసురుని సంహరించాలంటే వాళ్ళేం కోరుకున్నారు? రథము కాని రథము, ధనస్సు కాని ధనస్సు, బాణం కాని బాణం, రథసారథి కాని రథసారథి, గుర్రాలు కాని గుర్రాలు, అది కోరుకున్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు త్రిపురాసురుడు, ముగ్గురు కలిసి వాళ్ళు విజృంభించి అందరినీ హింసిస్తుంటే అప్పుడు శివుడిని ప్రార్థించారు దేవతలంతా. ప్రార్థిస్తే అప్పుడు శివుడు ఏం చేశాడు? తనకి వాళ్ళని జయించడం కోసంగా వాళ్ళ కోరిక ఏందో అర్థమైంది. వాళ్ళ కోరిక అనుగుణంగా ఏం చేశాడు? ఆయన రథం కాని రథాన్ని భూమిని తీసుకున్నాడు. రథచక్రాలు కాని రథచక్రాలు సూర్యుడు చంద్రుడు తీసుకున్నాడు. రథసారథిగా బ్రహ్మదేవుని తీసుకున్నాడు. గుర్రాలుగా వేదాలు తీసుకున్నాడు. బాణంగా విష్ణుమూర్తిని తీసుకున్నాడు. మేరు పర్వతాన్ని ధనుస్సుగా తీసుకున్నాడు. అప్పుడు ఆయన ఉపయోగించి వాటి ద్వారా వాళ్ళని పోయి ఒకే ఒక బాణం, విష్ణుమూర్తిని బాణంగా చేసుకొని ఆయన మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేసుకొని ఒకే ఒక బాణంతో వాళ్ళందరినీ, ఆ ముగ్గురిని ఒకే బాణంతో సంహరించేశాడు.
అది గుర్తుపెట్టుకొని మన్మధుడు ఆ యొక్క శివుడేమో త్రిపురాసురుని సంహరించాలంటే మంచి రథం ఏర్పాటు చేసుకున్నాడు. భూమిని రథంగా చేసుకున్నాడు, రథచక్రాలుగా సూర్యచంద్రులు చేసుకున్నారు. కాబట్టి నేను అంతకన్నా రెట్టింపుగా తయారు చేసుకోవాలా, ఆయనకంటే గొప్ప రథం అయితే కదా నేను యుద్ధం జరుగుతాను శివుడితో అని చెప్పేసి అమ్మవారి ముఖంలో ఆయన రథాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అమ్మవారి ముఖమే రథం అయితే రథ చక్రాలను తయారు చేసుకుంటున్నాడు. ఆ రథ చక్రాలు ఏందో చూద్దాం. స్ఫురద్గండా భోగా, అమ్మా నీ యొక్క స్ఫురత్ ప్రకాశిస్తున్నటువంటి గండ భాగం అంటే చెక్కిళ్ళు బుగ్గలు, ఆ భోగా ఎలా ఉన్నాయట, విశాలంగా ఉన్నాయట అమ్మవారి బుగ్గలు. అమ్మా అటువంటి నీ యొక్క బుగ్గల్లో తాటంకయుగళం, అమ్మవారి చూరకేం పెట్టుకున్నారు, తాటంకాలు పెట్టుకున్నారు. ఆ తాటంకాలు ఎలా ఉన్నాయి, అవి యొక్క ప్రతిఫలిత, వాటి యొక్క కాంతి వచ్చి అమ్మవారి బుగ్గల మీద పడుతోంది. అమ్మవారేమో తాటంకాలు చెవులకు పెట్టుకున్నారు, చెవులకు పెట్టుకున్న తాటంకాల యొక్క కాంతి ఈ బుగ్గల మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిఫలిస్తోంది. అలా ఉన్నాయమ్మా నువ్వు పెట్టుకున్న కమ్మలు, నువ్వు చెవులకు పెట్టుకున్న కమ్మలు ఎలా ఉన్నాయి, నీ బుగ్గల మీద ప్రతిఫలిస్తూ ఉన్నాయి. స్ఫురద్గండా భోగా, ప్రకాశిస్తున్నటువంటి నీ యొక్క గండ భాగం, నీ యొక్క బుగ్గల భాగం, నీ చెక్కిళ్ళు, ఆ చెక్కిళ్ళ దగ్గర ఆ భోగా విశాలంగా ఉన్నాయి. అటువంటి ఆ చెక్కిళ్ళ మీద తాటంకయుగళం, అమ్మ నువ్వు చెవులు పెట్టుకున్నటువంటి ఆ తాటంకాలు, ఆ కుండలాలు, చెవులు పెట్టి కుండలాలు, ఆ కుండలాల వచ్చే కాంతి ప్రతిఫలిత, ఆ బుగ్గల మీద రిఫ్లెక్ట్ అయిందట, ప్రతిఫలించిందట. అది బింబాని ప్రతిబింబంలాగా ప్రతిఫలించాడట. అమ్మ అది ఎలా ఉందంటే మన్మథరథం, అది చూడడానికి ఎలా ఉంది తెలుసా అమ్మా, మనీ ముఖంలో మన్మధుని యొక్క రథం కనిపిస్తోందమ్మా నాకు. తవ ముఖమిదం మన్మథరథం, తవ నీ యొక్క ముఖం, నీ ముఖం ఎలా ఉందంటే మన్మథరథం, ఆ మన్మధుడి యొక్క రథం వల్ల కనిపిస్తోందమ్మా నీ ముఖంలో ఉండే ఆ యొక్క కుండలాల వచ్చి కాంతి నీ విశాలమైన నీ బుగ్గల్లో ప్రతిఫలిస్తే ఎలా ఉందంటే చూడ్డానికి అమ్మా నీ ముఖం అనేది ఒక రథంగా, అది కూడా మన్మధుడి రథంలా కనిపిస్తోంది. చతుశ్చక్రం మన్యే, అమ్మ ఆ రథానికి 4 చక్రాలు ఉన్నాయి, 2 చక్రాలు కాదు 4 చక్రాలు ఉన్నాయమ్మా అని చెప్తున్నాడు. 4 చక్రాలు ఏంటవి, యమారుహ్య దృహ్యత్, అవి 4 చక్రాల్లాగా ఏమున్నాయట, అమ్మవారు పెట్టుకున్న తాటంకాలు చెవులుకున్నాయి. ఆ తాటంకాల నుంచి వచ్చిన రిఫ్లెక్ట్ అయిన ప్రతిబింబం, ఆ ప్రతిబింబం ఏదైతే ఉందో బుగ్గల్లో, ఇక్కడుండే కుండలము ఇక్కడుండే కుండలము 2 కలిసి 2 చక్రాలు, ఇక్కడ ఎడమ చెవికుండే ఒక కమ్మ కుండలము, అమ్మవారి బుగ్గ మీద ఉండే ఇంకో కుండలము కలిసి అవి 2 చక్రాలు అయినాయట. అమ్మవారు తాటంక యుగళీ భూత అంటే అమ్మవారు అమ్మవారు పెట్టుకున్న కుండలాలు ఏందవి, ఒకటి వచ్చి సూర్యుడు, ఇంకోటి వచ్చి చంద్రుడు. ఆ సూర్యచంద్రులే అమ్మవారి యొక్క తాటంకాల్లాగా ఉన్నారు. కాబట్టి ఆ సూర్యచంద్రులే ఆ శివుడు కూడా తన రథానికి రథచక్రాలుగా తీసుకున్నాడు కదా. అలాగే అమ్మ నీ ముఖమే ఒక మన్మథ రథం అయితే దానికి 4 చక్రాలు ఉన్నాయి. ఆయన దానికి 2 చక్రాలే, నా దానికి 4 ఉన్నాయి. ఎలా, నువ్వు పెట్టుకున్న కమ్మలు తాటంక యుగళీ భూత, యుగళం పెట్టుకున్నావు, 2 కమ్మలు పెట్టుకున్నావు, అటు ఇటు కుండలాలు పెట్టుకున్నావు. ఈ కుండలాల యొక్క కాంతి నీ బుగ్గల మీద ప్రతిఫలిస్తోంది. అప్పుడేమనిపిస్తోంది, ఇక్కడ ఉన్న చక్రము, నీ కుండలాలకు చక్రము, దీని మీద ఇంకో చక్రము, ఇవి రెండు కలిసి 4 చక్రాలుండే రథంలాగా నాకు కనిపిస్తోందమ్మా. చతుశ్చక్రం మన్యే, 4 చక్రాలుండే మన్మథ రథంలాగా నాకు కనిపిస్తోందమ్మా అని చెప్పేశాడు. అవని రథమర్కేందు చరణం, అమ్మ ఆ శివుడు ప్రమథపతయే, ప్రమద గణములకు అధిపతినటువంటి ఆ శివుడు
అవని రథ, అవని అంటే భూమి, అవని అనేది ఒక రథంగా చేసుకున్నాడు ఆయన, భూమిని ఒక రథంగా చేసుకున్నాడు. అర్కేందు చరణం, అర్క సూర్యుడు, ఇందు చంద్రుడు, ఆ సూర్యచంద్రుల్ని చరణం చక్రాలుగా చేసుకున్నాడు ఆ రథానికి. భూమినేమో రథంగా చేసుకున్నాడు ఆయన శివుడు, మళ్ళీ దాని రథచక్రాలుగా ఏం చేసుకున్నాడు, సూర్యుడిని చంద్రుడిని చేసుకున్నాడు. కానీ అమ్మ ఈ మన్మధుడు మాత్రం నీ ముఖమనే రథంలో 4 చక్రాలు చేసుకున్నాడు. ఆయన 2 చక్రాలు చేసుకుంటే ఈ మన్మధుడు 4 చక్రాలు చేసుకున్నాడు. ఏంది ఆ చక్రాలు? నీ కుండలాలకు ఉండే కాంతి నీ బుగ్గల మీద రిఫ్లెక్ట్ అయ్యి, ఆ రిఫ్లెక్ట్ అయిన ఒక కుండలము, చెవులకు ఆల్రెడీ ఉన్న కుండలము 2 కలిసి 2 చక్రాలు, పిడితట్టు, ఎడమ చెవికుండే కుండలము, ఎడమ చెవికుండే కుండలం యొక్క రిఫ్లెక్షన్ ఆ బుగ్గల మీద పడి అది, అవి 2 కలిసి 4 చక్రాలుండే రథం తయారైపోయింది ఆ మన్మధుడికి. తయారైపోయి అమ్మా యమారుహ్య, ఆరోహ్య, ఆ యొక్క రథాన్ని ఎక్కి, అమ్మ నీ ముఖమనే రథం మీద ఎక్కి కూర్చున్నాడు ఆ యొక్క మన్మధుడు. ఆరుహ్య దృశ్యత్, ఆయన చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ శివుడితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. ఆ రథం ఎక్కి ఏం చేయాలనుకుంటున్నాడు ఆ మన్మధుడు? ఆ శివుడితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. మహావీరో మారహ, మారహ అంటే మన్మధుడు. మన్మధుడు మహావీరుడు, మహా గొప్ప వీరుడిలాగా నీ యొక్క ముఖంలోనే రథం తయారు చేసుకొని, నీ ముఖంలోనే ధనుసు తయారు చేసుకొని, నీ ముఖంలోనే నీ చూపులనే ఒక బాణం తయారు చేసుకొని యుద్ధం చేయడానికి సిద్ధంగా పరాక్రమం ఉన్న వాళ్ళలాగా విర్రబీగుతూ యుద్ధానికి బయలుదేరాడమ్మా. సజ్జితవతే, ఇంకా ఆయనకి యుద్ధం చేయడం కోసంగా అన్నీ సిద్ధమైపోయినాయమ్మా. ఆ శివుడిని గెలవడానికి కోసంగా ఆయనకి అన్నీ సిద్ధమైపోయినాయి. నీ ముఖంలోనే అన్నీ సిద్ధమైపోయినాయి. ఆయనకి ధనస్సు రెడీ అయిపోయింది, నీ చూపులనే బాణం సిద్ధమైపోయింది, రథం తయారైంది, రథానికి ఉండే 4 చక్రాలు తయారైపోయినాయి. ఈ విధంగా అన్నీ సిద్ధమైపోయినాయమ్మా ఆ శివుడితో యుద్ధం చేయడానికి ఆ మన్మధుడికి. కాబట్టి నీ ముఖం అనే దాన్ని ఆధారం చేసుకొని ఆ మన్మధుడు రథంగా తయారు చేసుకొని అన్ని ఆయుధాలు అన్నీ సిద్ధం చేసుకొని గెలవడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. మహాపరాక్రమవంతుడిలాగా తయారయ్యాడు. కానీ అతని గొప్పతనం ఏం లేదు, అందులో ఉండేదంతా నీ గొప్పతనమే. ఎందువల్ల? నీ కళ్ళల్లో గొప్పతనం ఉంది, నీ కళ్ళల్లో చూపుల్లో గొప్పతనం ఉంది, నీ తాటంకాల్లో గొప్పతనం ఉంది, నీ తాటంకాలు ప్రతిఫలించే నీ బుగ్గల్లో గొప్పతనం ఉంది. అంతే తప్ప ఈ మన్మధుడు అంటే ఏంది? సౌందర్యం, అందం. ఆ సౌందర్య కళ అమ్మవారి కళ్ళల్లో, అమ్మవారి ముఖంలో ఉట్టిపడుతోంది. అది చెప్తున్నాడు. ఆ బుగ్గల్లో ఎంత సౌందర్యం ఉందో ఆ శివుణ్ణి గెలిచేంత సౌందర్యం ఉంది అమ్మవారికి. అది చెప్పడానికి అలా చెప్తున్నాడు. అంటే అమ్మవారి సౌందర్యం చూసి ఎవరు మెచ్చుకోవాలి? శివుడే భర్త. ఆమెకు భర్త ఎవరు? శివుడే కదా, ఆయనకి మెచ్చుకోవస్తుంది. అందుకు చెప్తున్నాడు. అందుకు మన్మథ కళ తీసుకొచ్చాడు, మన్మధుడే రథం తీసుకొచ్చాడు, మన్మధుడే ధనస్సు చేశాడు, చూపులు బాణం చేశాడు, ఇది చేశాడు. ఎందుకు? శివుడిని గెలవడానికి. అంటే శివుడి మనసుని ఆమె ఎప్పుడో గెలుచుకుంది, కానీ ఆ సౌందర్యము ఆ శివుడిని గెలిచే రకంగా ఉంది. అందుకని ఆ మన్మధుడు నీ ముఖంలో కూర్చో ఉన్నాడమ్మా అని చెప్పి ఇంత అద్భుతంగా మనకు చెక్కిళ్ళు చూపించడానికి కోసంగా ఇంత కథ చూపించి ఆ కథలో మళ్ళీ ఆ మన్మధుడు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, ఆ సాహసం ఆయన చేస్తున్నట్టు, మహావీరుడైనట్టు అంత కవిత ప్రకారంగా అల్లి కల్పన చేసి ఇంత చక్కగా వివరించారు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకాన్ని. ఇందులో మనకి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ అనే మంత్ర రహస్యం కూడా ఉంటుంది. ఇది మన సౌందర్యంలోని 59వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.